మే 1, 2026 నుండి మన తెలుగు రాష్ట్రాల్లో అమల్లోకి వస్తున్న ముఖ్యమైన మార్పులపై ఇది మీ త్వరిత సారాంశం. ఈరోజు మీ జేబులోని డబ్బుల దగ్గర్నుంచి చేతిలోని ఫోన్లో ఆడే గేమ్స్ వరకు మన దైనందిన జీవితాన్ని ప్రభావితం చేసే ఎన్నో కొత్త రూల్స్ వచ్చేశాయి. అవేంటో చూద్దాం. మొదటిది మన ఆర్థిక విషయాలు. బ్యాంకులు సెలవులో ఉన్నా మన ఖర్చులైతే సెలవు తీసుకోవు కదా. ఈరోజు మేడే కాబట్టి ఏపీ, తెలంగాణల్లో బ్యాంకులకు సెలవే, కానీ ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం మామూలే. ఇక ఈరోజు నుంచే వంట గ్యాస్ అంటే ఎల్పీజీ, కమర్షియల్ మరియు డొమెస్టిక్ సిలిండర్ల కొత్త ధరలు అమల్లోకి వస్తున్నాయి. అలాగే మీరు రెంట్ కట్టడానికో థర్డ్ పార్టీ యాప్స్ ద్వారానో ఎస్బీఐ, ఐసీఐసీఐ లేదా హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డులు వాడుతున్నారా? అయితే కాస్త జాగ్రత్త. ఇకపై వాటి ద్వారా చేసే చెల్లింపులపై అదనపు ఫీజులు పడే అవకాశముంది. రెండవది ఆన్లైన్ గేమింగ్. మీరే ఆలోచించండి, ఈ డిజిటల్ గేమింగ్ ప్రపంచంలో ఈ కొత్త రూల్స్ ఒక స్పీడ్ బ్రేకర్ లాంటివా లేక సేఫ్టీ బెల్ట్ లాంటివా అని. ఇకపై ప్రతి క్యాష్ గేమింగ్ యాప్ తప్పనిసరిగా ప్రభుత్వ నమోదు పొందాలి. అంతేకాదు, యూజర్లు పాన్, ఆధార్తో కేవైసీ పూర్తి చేయడం మస్ట్. రోజుకు 10,000 రూపాయలకు మించి అస్సలు డిపాజిట్ చేయలేరు. ఒకవేళ అనధికారిక యాప్స్లో ఆడితే ఏకంగా 10,000 రూపాయల ఫైన్ పడుతుంది. ఇక చివరగా మన రాష్ట్రాల భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటే, ఒక రాష్ట్రం రాజధాని పునాదులపై దృష్టి పెడితే ఇంకో రాష్ట్రం భవిష్యత్తరాల పునాదులపై దృష్టి పెడుతోంది. అవునండి, చట్టబద్ధంగా ఇక అమరావతే ఆంధ్రప్రదేశ్కు ఏకైక శాశ్వత రాజధానిగా గుర్తింపు పొందింది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ స్కూళ్లలో ప్రీ ప్రైమరీ విద్యపై ప్రత్యేక దృష్టి పెడుతూ కొత్త విద్యా విధానాన్ని నేటి నుండే మొదలుపెడుతోంది. ఆన్లైన్ గేమ్స్ ఆడే విధానం దగ్గర నుంచి ఏపీ శాశ్వత రాజధాని వరకు మే 1న వచ్చిన ఈ మార్పులు మన అలవాట్లను, అలాగే రెండు రాష్ట్రాల భవిష్యత్తును ఖచ్చితంగా ఓ కొత్త మలుపు తిప్పబోతున్నాయి.